షాబాద్ మిడ్ నైట్ మర్డర్స్ పై ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి కీలక విషయాలు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు మరో కేసు నమోదైందన్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 6 హత్యలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలి ఇంట్లోకి నిందితుడు ప్రవేశించి బాలిక తల్లి నానమ్మను కత్తితో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. అనంతరం బాలికను దైవాలగూడ చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు ఇంటికి వెళ్లి తన భార్య, 2 చిన్నారుల్ని కూడా హత్య చేశాడన్న సిపి హత్యల అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపాను, నేను కూడా చనిపోతున్నా అంటూ సమాచారం ఇచ్చాడన్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. బాలికను షాబాద్ నుంచి బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లాడని, అక్కడ దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద బాలికను కూడా చంపేశాడని మీడియాకు వెల్లడించారు సిపి. పోక్సో కేసు నమోదైనప్పుడు నిందితుడు పరారయ్యాడని, ఆ తర్వాత అరెస్ట్ చేయగా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యాడని తెలిపారు. 2-3 సార్లు రాజ్ కుమార్ కు కౌన్సిలింగ్ కూడా ఇచ్చామన్నారు. అటు నిందితుడి భార్య, పిల్లల హత్యపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. గతంలో రాజ్ కుమార్ కు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని, సుమారు 1.5 కోటి వరకు అప్పులున్నాయని అన్నారు. 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలన్నారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. షాబాద్ లో ఒక్కసారి 6గురు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. దైవాలగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతోనే రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, 2 మగబిడ్డలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు. ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము టీఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్. ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు, అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి, ఇంతకుముందు నియర్లీ 1.5-2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్డ్. రాజ్ కుమార్ ఒక్కసారిగా 6గురిని హత్య చేయడంతో అక్కడ మొత్తం కూడా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం స్పాట్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, 6గురిని పొట్టన పెట్టుకున్న అర్హంతకుడు రాజ్ కుమార్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సుమారుగా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు వారి ఆందోళన కొనసాగుతుంది. షాబాద్ మండల కేంద్రంలో కూడా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. విదేశంలో షాబాద్ పిఎస్ ఎదుట రోడ్డు మీద బైఠాయించి గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సుమారుగా 4-5 గంటలుగా వారి ఆందోళన కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అటు నిందితుడి ఆచూకీ లభించకపోవడంతో కూడా ఇటు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వారికి తోడు చుట్టుపక్కల సంబంధించిన గ్రామస్తులతో పాటు
పలు రాజకీయ పార్టీల నేతలు కూడా సంఘీభావం తెలిపేందుకు ఆ ఘటనా స్థలానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఉధృత కొనసాగుతుంది, రాస్తారోకో చేస్తున్నారు. దీంతో ఇటు షాద్నగర్ టు చేవెళ్ళ రహదారి మొత్తం కూడా నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రోడ్డు మీద బైఠాయించి మండల కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలి, 6గురిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడు రాజ్ కుమార్ను ప్రాణాలతో పట్టుకొని అరెస్టు చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా నిద్రాహారాలు మానేసి అన్నపానాలు లేకుండా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుత విదేశాలు చూసుకోవచ్చు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇక్కడ రాకుండా వారిని షాబాద్ ఎక్స్రోడ్తో పాటు చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఇటు సబితేందర్ రెడ్డిని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా బాధితుల కుటుంబ సభ్యులకి బాధ్యతగా ఉండేందుకు రోడ్డు మీదకి వచ్చి వారి బాధితులకు బాధ్యతగా రాస్తారోకో చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే వైపు నిందితుని పట్టుకునేందుకు పోలీసు 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆచూకీ ఇంకా లభించిన పరిస్థితి. సిపి నేరుగా షాబాద్ పిఎస్లోనే కూర్చొని అతని ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. 6గురిని చంపిన తర్వాత బంధువులకి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని కారులో వెళ్ళిపోయిన రాజ్ కుమార్ని పట్టుకోవడం ప్రస్తుతానికైతే పోలీసులకు ఖచ్చితంగా మారిన పరిస్థితి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే 6గురు ప్రాణాలు బలికొన్నారంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేసు సంబంధించి కూడా కేసు పెట్టి కేవలం తూతు మంత్రంగా అడపాదడపా కేసులు సెక్షన్స్ పెట్టి వదిలేయడంతో ఇటు ముందస్తు బెయిల్ తెచ్చుకొని కూడా అతడు నిందితుడు కళ్ళ ముందే తిరుగుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తానంటూ పలుమార్లు చెప్పినా కానీ పట్టించుకోకపోవడంతో 6గురు ప్రాణాలు గాల్లో కలిసాయంటూ కూడా ఇటు సమీప బంధువులు గ్రామస్తులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 6గురిని చంపిన ఏదైతే కత్తి ఉంటుందో కత్తిని ఒక ప్రాంతంలో వదిలేసి అక్కడ 7 తెల్లరాలను పెట్టడం ప్రస్తుతానికి అయితే కొంత హాట్ టాపిక్గా మారింది. మరొక వ్యక్తి ఎవరు అనేది కూడా ప్రస్తుతానికి కొంత చర్చనీయాంశం. ఎందుకంటే ఇప్పటికీ 6గురు చనిపోయారు, మరొక వ్యక్తి చంపిన వ్యక్తి కూడా చనిపోతానంటూ కూడా ఇప్పటికే బంధువులకి చెప్పాడు. కాబట్టి ఆ వ్యక్తి సంబంధించిన నమూనా కానీ అక్కడ ఆ దిమ్మని పెట్టారా లేదన్న కూడా కొంత సమాచారం అయితే రావాల్సింది. చూసుకోవచ్చు రోడ్డు మొత్తం అంతా కూడా బ్లాక్ చేసి ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి మద్దతుగా వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు కూడా ఇక్కడ మీకు వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత ఇష్యూ గురించి పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అవ్వడం, 6గురు ప్రాణాలను ఒక నరహంతకుడు ఒక సైకో కిల్లర్ తీసుకోవడంతో కూడా కొంత కలిచివేసినట్టుగా చెప్పుకోవాల్సింది. చర్చనీయాంశంగా మారిన అంశం కావచ్చు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అతడికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా గతంలో అతడి వ్యవహార శైలిని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మరొక వైపు చూసుకోవచ్చు రోడ్డు ఇటువైపులా 2 వైపులా కూడా మహిళలతో పాటు పురుషులు వివిధ సంబంధించిన పార్టీల నేతలంతా కూడా బైఠాయించి ఆందోళన చేస్తారు. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇరు పక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల రోదనతో కూడా మండల కేంద్రం హెడ్ క్వార్టర్స్ కూడా మిన్నట్టుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సైకో కిల్లర్ని కట్టడి చేయకపోవడంతో కూడా తమ ప్రాణాలతో పాటు ఆ కుటుంబ సభ్యుల్లోని భార్య 2 పిల్లలతో పాటు తమ కుటుంబంలోని 3గురిని కోల్పోయే ఒక బాలిక మాత్రమే వికరాంగులు మిగిలిపోయినట్టు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా భిన్నలు వెండుతున్నాయి. దీనికి సంబంధించి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా నిందితుడిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు ముక్తకంఠంగా ఇటు గ్రామస్తులతో పాటు షాబాద్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే విదేశాల్లో చూసుకోవచ్చు. వైపు బాధిత కుటుంబాల రోదనలు మిన్నెడుతుంటే ఆందోళనలు కూడా ఉధృతమవుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో షాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వారందరినీ షాబాద్ మండల హెడ్ క్వార్టర్కి రానికుండా వారిని చుట్టుపక్కల ప్రాంతాలను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు సబితేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలను కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకొని సమీప పిఎస్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి క్షణానికి కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వారితో స్థానిక డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మాట్లాడి సంజాయించే ప్రయత్నం చేసి సస్యం మీరంటకుండా వారంతా రోడ్డు మీద బైఠాయించిన దృశ్యాలు మనకి షాబాద్లో కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజ్ కుమార్ ఆచూకీ ఎక్కడ అనే దానిపైన అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. అయితే పోలీస్ జాగిలాలను కూడా రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. సర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? హత్యానంతరం రాజ్ కుమార్ పరారీ కావడం, అతడు
ఆ ఆరుగురు చంపిన తర్వాత ఇటు రాజ్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆరుగురిని చంపాను, తాను కూడా చనిపోతానంటూ కూడా ఫోన్లో చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ప్రస్తుతానికైతే కొంత క్వశ్చన్ మార్క్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని ఆచూకుని కనుగొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా, ముఖ్యంగా ఎస్ఓటీ పోలీసులు అతడి చివరి లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసినా కానీ అక్కడ ప్రతిఫలన లభించలేదు. ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాడన్నది కూడా కొంత $1 బిలియన్ ప్రశ్న. ఇక ఇప్పటికే పోలీసులు కూడా అతడి సెల్ ఫోన్ లొకేషన్తో పాటు ఇంకెవరైనా కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఇంకెవరితో మాట్లాడారా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 8 బృందాలతో కూడా పోలీసులందరూ కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్, చేవెళ్ళ, ఇటు షాద్నగర్తో పాటు చుట్టుపక్కల సంబంధించిన 20-30 కిలోమీటర్ల సరౌండింగ్స్లో అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. రాజ్ కుమార్కి సంబంధించి ప్రాణాలతో దొరికితే మాత్రం అతన్ని కఠినంగా శిక్షించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ప్రాణాలు తీసుకుంటే మాత్రం కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కూడా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే 6 ప్రాణాలు గాల్లో కలిసేందుకు కూడా ఒక నరహంతకుడు 6 ప్రాణాలను బలి తీసుకున్నట్టు కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శంషాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల అతడి కోసం గాలింపిస్తున్న షాబాద్లో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.